హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పవన్ స్టాటిస్టిక్స్ యూట్యూబ్ ఛానల్. ఇటీవల ఉగాదికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఆ జాబ్ క్యాలెండర్లో అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్స్ అలాగే అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులకు సంబంధించి ఏఎస్ఓ 251 పోస్టులు ఉన్నాయని, అలాగే ఏడీ వచ్చేసరికి 17 పోస్టులు ఉన్నాయని, వీటికి సంబంధించిన నోటిఫికేషన్ ఆగస్టు 15న నోటిఫికేషన్ రిలీజ్ చేయబోతున్నామని చెప్పి జాబ్ క్యాలెండర్లో పేర్కొనడం జరిగింది. సో ఇది అందరికీ తెలుసు. అలాగే అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ వరకు కూడా స్టాటిస్టిక్స్ వరకు మేము ఏ విధంగా కోచింగ్ ఇస్తున్నాము, ఆన్లైన్ క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నాము, ఆఫ్లైన్ క్లాసెస్ ఎలా స్టార్ట్ చేస్తాము, ఎక్కడ వెన్యూ, అలాగే సిలబస్ ఎలా ఉంటుంది, క్వాలిఫికేషన్ ఏంటి, ఇవన్నీ కూడా మనం మీకు నేను చేయడం జరిగింది ఆల్రెడీ వీడియోస్ ద్వారా. రీసెంట్ గా నాకు చాలా మంది స్టూడెంట్స్ స్క్రీన్ షాట్స్ కానీ లేకపోతే మార్క్స్ మెమోస్ కానీ మాకు పంపించి మాకు ఎలిజిబిలిటీ ఉందా, అసలు క్వాలిఫికేషన్ ఏంటి సార్, ఏఎస్ఓ క్వాలిఫికేషన్ ఏంటి, మీరు ఒక వీడియో చేయండి అని చెప్పి ఎప్పటి నుంచో రిక్వెస్ట్ చేస్తున్నారు 2-3 డేస్ నుంచి. ఈ వీడియోలో మీకు క్లియర్ కట్గా క్లారిటీగా నాకున్న సమాచారం ప్రకారం, నాకున్న నాలెడ్జ్ ప్రకారం, నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను మీకు క్లియర్ కట్గా వాట్ ఈస్ క్వాలిఫికేషన్ ఫర్ ఏపీపీఎస్ ఏఎస్ఓ 2026 అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిఫోర్ దట్ అసలు ఈ క్లారిటీ ఎందుకు మిస్ అయింది? నేను ఆల్రెడీ క్వాలిఫికేషన్ కానీ లేకపోతే ఇప్పటి వరకు ఏఎస్ఓ రిక్రూట్మెంట్స్లో ఏ విధంగా క్వాలిఫికేషన్ ఇచ్చారు ఇవన్నీ మీకు తెలిసిందే. సో నేను కూడా క్వాలిఫికేషన్ ఏంటన్నది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. బట్ ఈ క్లారిటీ ఎందుకు మిస్ అయింది అంటే కనుక నాకు కొంతమంది స్టూడెంట్స్ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ లింక్ కూడా పంపించి, సరే ఈ యూట్యూబ్ ఛానల్లో పలానా ఫ్యాకల్టీ ఈ విధంగా చెప్తున్నారు, ఇది నిజమేనా? లైక్ ఎగ్జాంపుల్ బీకామ్ 1 సెమిస్టర్ ఉంటే కనుక నాట్ ఎలిజిబుల్, కంపల్సరీగా 1 ఇయర్ ఉండాలి అని చెప్పి. సో నేను ఎవరైతే అలాంటి వీడియోస్ చేస్తున్నారో వాళ్ళందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ దగ్గర ఏమైనా ఒక క్లియర్ సమాచారం ఏదైనా ఉంటే, లైక్ ఒక జీవో కానీ రీసెంట్ గా మేబీ ఏపీపీఎస్ నుంచి మీ దగ్గర ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా, లేకపోతే ఏ విధంగా చెప్తున్నారు అనేది మీరు కొంచెం క్లారిటీ ఇస్తే కనుక పిల్లల్లో ఉన్న కన్ఫ్యూజన్ మీద కూడా మనం క్లారిటీ ఇచ్చిన వాళ్ళు అవుతాం. సో డెఫినెట్గా అది చేయడానికి ట్రై చేయండి. బట్ 2021 నోటిఫికేషన్లో కానీ 2025లో జరిగిన నోటిఫికేషన్స్ కానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ 2021 సర్టిఫికేట్ వెరిఫికేషన్ నేను కూడా వెళ్ళానండి అభ్యర్థులందరితో పాటు. సో ఆ రోజంతా ఏం జరిగింది, ఎవరెవరికి ఏ అబ్జెక్షన్స్ పెట్టారు, అలాగే ఎవరెవరు క్వాలిఫికేషన్స్ ఏంటి, అవన్నీ కూడా నా దగ్గర సమాచారం ఉంది ఏ విధంగా జరిగింది అన్నది. సో నేను అబ్జర్వ్ చేసిన ప్రకారం అంటే రీసెంట్గా ఏపీపీఎస్సీ వాళ్ళు ఏదైనా సమాచారం తీసుకున్నారేమో అంటే, నాకు ఆ ఛానల్స్ యొక్క వీడియోస్ చూస్తుంటే నాకు ఏమనిపించింది అంటే రెండు రీజన్లు అయి ఉండాలి. మేబీ క్లియర్గా ఐడియా ఉండొచ్చు, లేదా సెకండ్ వన్ ఏమైనా రీసెంట్గా అప్డేటెడ్ న్యూస్ ఎవరికి తెలియకుండా డిపార్ట్మెంట్లో కూడా ఎంతోమంది ఏఎస్ఓ స్టూడెంట్స్ నా స్టూడెంట్స్ ఉన్నారు, వీళ్ళందరినీ కాదనుకుని, డైరెక్టర్ కానీ కాదనుకుని, ఏఎస్ఓ ప్రెసిడెంట్ కానీ కాదనుకుని, వీళ్ళందరినీ కాదనుకుని మేబీ ఏపీపీఎస్ వాళ్ళు డైరెక్ట్గా మీకు ఏదైనా సమాచారం ఇచ్చారేమో అని చెప్పి నేను చాలా ఆశగా ఎదురు చూస్తున్నాను. మీరు దానికి సంబంధించిన డాక్యుమెంట్ ఏదైనా ఉంటే ఇమీడియట్గా రిలీజ్ చేసి మాకు కూడా క్లారిటీ ఇవ్వండి, పిల్లలు కూడా క్లారిటీ ఇవ్వండి. సో నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, అర్థం చేసుకోండి. రైట్ అండి, ఇప్పుడు మనం వీడియోలోకి వచ్చేద్దాము. నా దగ్గర ఇప్పటి వరకు జరిగిన నోటిఫికేషన్ సంబంధించి అసలు ఏ విధంగా క్వాలిఫికేషన్ ఇచ్చారు, ఏ విధంగా క్వాలిఫికేషన్ ఇస్తారు ఫ్యూచర్లో, ఓకేనండి, దాని గురించి నేను ఒక వీడియో చేస్తున్నాను. మళ్ళీ చెప్తున్నాను, నా దగ్గర ఇప్పటి వరకు సమాచారం ప్రకారమే చెప్తున్నాను. అంటే ఫ్యూచర్లో మారుతుందా అంటే నాకు తెలిసినంత వరకు మారదు. నేను చెప్పేది ఏదైతే ఉందో అది మారదు. నేను అదే చెప్తున్నాను కదా, మేబీ వాళ్ళకి ఏమైనా ఏపీపీఎస్ నుంచి డైరెక్ట్ ఛానల్ ద్వారా ఏమైనా చెప్పారేమో, ఎక్కడో డౌట్గా ఉంది నాకు. అది కొంచెం క్లారిటీ వాళ్ళు ఇచ్చేస్తే మనం హ్యాపీగా నాకు తెలిసిన క్వాలిఫికేషన్ మనం ఎడిట్ చేసుకోవచ్చు, ఓకేనండి. బట్ మాక్సిమం అయితే మాత్రం రీసెంట్గా జరిగిన 2025 నోటిఫికేషన్ వరకు ఎలా రిక్రూట్మెంట్ చేశారు, క్వాలిఫికేషన్ ఏమి ఇచ్చారు అనేది 1 by 1 చూద్దామండి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి క్వాలిఫికేషన్ ఏంటంటే బ్యాచులర్ ఆఫ్ సైన్స్, స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, అలాగే స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్, కంప్యూటర్ సైన్స్, వీళ్ళు ఎలిజిబుల్ అండి. ఇది అందరికీ తెలుసు. వీళ్ళు 3 years స్టాటిస్టిక్స్ అవుతారు, ఓకేనండి. సో 3 years స్టాటిస్టిక్స్ అవుతారు. డిగ్రీలో 1 of the సబ్జెక్ట్ కింద ఉంటుంది, 3 సంవత్సరాలు ఉంటుంది. ఒకవేళ సెమిస్టర్ సిస్టమ్ అయితే కనుక 6 సెమిస్టర్లు వీళ్ళు చదువుతారు. సో వీళ్ళందరూ ఎలిజిబిలిటీ ఉంటుందండి, ఇది అందరికీ తెలిసిందే. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి బీకామ్ వాళ్ళకి, బ్యాచులర్ ఆఫ్ కామర్స్ వాళ్ళకి, ఓకేనండి. సో జనరల్ అయినా సరే అలాగే కంప్యూటర్స్ అయినా సరే, ఓకేనండి. 1 yearలో లేదా 1 సెమిస్టర్లో వీళ్ళకి బిజినెస్ స్టాటిస్టిక్స్, నేను మళ్ళీ రాస్తున్నాను క్లియర్గా చూడండి, బిజినెస్ స్టాటిస్టిక్స్ అని ఉంటుంది, బిజినెస్ స్టాటిస్టిక్స్ లేదా క్వాంటిటేటివ్ టెక్నిక్స్ అని ఉంటుంది.
ఈ పేరు ఇలా ఉంటుంది కానీ క్వాంటిటేటివ్ టెక్నిక్స్ అని బిజినెస్ స్టాటిస్టిక్స్ లో ఏదైతే సిలబస్ ఉంటుందో అదే సిలబస్ ఉంటుంది. పేరు మాత్రం క్వాంటిటేటివ్ టెక్నిక్స్ అని ఉంటుంది. ఓకేనండి. వీళ్ళు మాత్రం 1 year లో ఉన్న, మళ్ళీ చెప్తున్నాను, 1 సెమిస్టర్లో ఉన్న ఎలిజిబిలిటీ ఉంది. ఏఎస్ఓకి ఎలిజిబిలిటీ ఉంది, సెలక్షన్స్ ఇచ్చారు. ఈ వీడియో ఎండ్లో నేను ఒక ఆడియో ట్రాక్ వినిపిస్తానండి. ఇప్పటికే నేను ఆల్రెడీ వేరియస్ గ్రూప్లో నేను షేర్ చేయడం జరిగింది. 1 సెమిస్టర్ బీటెక్ చదివిన 1 సెమిస్టర్లో ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్ చదివిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఒక ఆయన, సో ఆయన టాపర్, ఆయనతో మాట్లాడడం జరిగింది. సో ఆయన సెలక్షన్ ఇచ్చారు. సో ఆయన ఒకప్పుడు నేను ఎలిజిబిలిటీ కాదనుకుని ఆయన అప్లై చేయకుండా ఒక 2-3 నోటిఫికేషన్లు దాటేసుకున్నారు. తర్వాత రియలైజ్ అయ్యి నేను ఎలిజిబిలిటీ ఉంటానేమో అని చెప్పి మళ్ళీ 2021లో సెలెక్టెడ్ అవడం జరిగింది. ఇప్పుడు ఆయన పోస్టింగ్లో ఉన్నారు. ఓకేనండి. సెన్సస్ వర్క్లో కూడా ఉన్నారు ప్రజెంట్. సో 1 సెమిస్టర్లో ఉన్నా సరే మీకు బిజినెస్ స్టాటిస్టిక్స్ కానీ క్వాంటిటేటివ్ టెక్నిక్స్ కానీ బీకామ్లో ఉంటే కనుక మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ దీని తర్వాత నెక్స్ట్ క్వాలిఫికేషన్ ఏమి ఇస్తారంటే థర్డ్ వన్, బీకామే కాదండి, బీబీఏ అని కూడా ఉంటుంది. బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అని ఉంటుంది. వీళ్ళకి కూడా స్టాటిస్టిక్స్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్గా ఉంటుందండి. వీళ్ళకి కూడా ఎలిజిబిలిటీ ఇస్తారు. ఫోర్త్ వన్ వచ్చేసరికి బ్యాచులర్ ఆఫ్ ఎకనామిక్స్ అండి, బిఏ ఎకనామిక్స్. బిఏ ఎకనామిక్స్లో కొంతమందికి స్టాటిస్టిక్స్ లేకుండా ఉంది, కొంతమందికి స్టాటిస్టిక్స్తో ఉంది. స్టాటిస్టిక్స్ మాత్రం ఉండాలి, ఓన్లీ ఎకనామిక్స్ అయితే కుదరదు. బిఏ ఎకనామిక్స్లో మీకు స్టాటిస్టిక్స్ అని మీ మార్క్స్ మెమోలో కనిపించాలి. సార్ మరి క్వాంటిటేటివ్ టెక్నిక్స్ మార్క్స్ మెమోలో స్టాటిస్టిక్స్ అని కనపడదు కదా సార్ అంటే మళ్ళీ దానికి ఏం వరి అవ్వద్దండి. క్వాంటిటేటివ్ టెక్నిక్స్ ఉన్నా పర్వాలేదు, స్టాటిస్టిక్స్ అని ఉన్నా పర్వాలేదు, బిజినెస్ స్టాటిస్టిక్స్ అని ఉన్నా పర్వాలేదు. స్టాటిస్టిక్స్ అనే వర్డ్ మీ మార్క్స్ మెమోలో ఉండాలి. 1 సెమిస్టర్ ఉన్నా చాలు, 1 సెమిస్టర్ ఉన్నా సరిపోతుంది. ఓకేనండి. వీళ్ళు నాకు ఇంకా నెక్స్ట్ 5వ వాళ్ళు వచ్చేసరికి బీటెక్ వాళ్ళండి. బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ వాళ్ళు మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. బీటెక్ అంటే మళ్ళీ మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ వీళ్ళందరూ ఎలిజిబిలిటీ కాదండి. బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. ఎందుకంటే దీన్ని వాళ్ళు ఎలా కన్సిడర్ చేస్తారంటే బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ విత్ స్టాటిస్టిక్స్ యాజ్ వన్ ఆఫ్ ద పేపర్ అని కన్సిడర్ చేస్తారు. మీకు 1 year అని ఇచ్చారంటే దాని అర్థం ఏంటంటే 1 year ఇప్పుడు సెమిస్టర్ కింద మారింది 2 సెమిస్టర్లో. ఆ టోటల్ 1 yearలో ఎక్కడొకటి స్టాటిస్టిక్స్ చదివితే చాలు, అది ఫస్ట్ సెమిస్టర్ అయినా సెకండ్ సెమిస్టర్ అయినా. 1 year అంటే 12 నెలలు కూర్చుని స్టాటిస్టిక్స్ చదవాలని కాదండి. వాడు 12 నెలలు చదివాడా 6 నెలలు చదివాడా అన్నది కాదు. ఏదో ఒక ఇయర్లో సెమిస్టర్లో మనకి డిగ్రీ, ఎవరైనా సరే డిగ్రీ ఎన్ని సంవత్సరాలు చదువు అని అడిగితే 3 సంవత్సరాలు చదివాను అంటారు, 6 సెమిస్టర్లు చదివానని అంటారండి. ఓకేనండి. సింపుల్ లాజిక్ అండి అది. నేను 6 సెమిస్టర్లు డిగ్రీ చదివాను ఎవరు చెప్పుకోరు. నేను డిగ్రీ 3 సంవత్సరాలు చదివాను అంటారు. అంటే అక్కడ సంవత్సరాల్లో చెప్తున్నారు కాబట్టి 6 సెమిస్టర్లకు ఈక్వల్ కాదా అవి? అలాగే 1 సంవత్సరంలో స్టాటిస్టిక్స్ పేపర్ కావాలి అని అడిగారంటే దాని అర్థం ఏంటి? సెమిస్టర్ సిస్టమ్ అన్నప్పుడు అది ఫస్ట్ సెమిస్టర్లో అయినా సెకండ్ సెమిస్టర్లో అయినా ఏదో ఒక 1 yearలో ఒక సెమిస్టర్లో ఉండాలని అర్థం. ఇదే క్లారిఫికేషన్ యూనిట్ ఆఫీసరు 2021 రిక్రూట్మెంట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో నేను చెప్పిన ఆ పర్సన్కి, ఆ ఏఎస్ఓ గారికి క్లారిటీ ఇవ్వడం జరిగింది. మీరు ఆడియో ట్రాక్లో వినండి. యూనిట్ ఆఫీసర్ అంటే కంప్లీటెడ్గా ఫైనల్ డెసిషన్ ఆయనే తీసుకుంటారు. ఇవ్వాలన్నా ఇవ్వకూడదన్నా సరే ఫైనల్గా డెసిషన్ వాళ్ళే తీసుకుంటారు. సో వాళ్ళు ఆల్రెడీ ఒక రిక్రూట్మెంట్లో ఇవ్వడం జరిగింది, 2025లో కూడా ఇవ్వడం జరిగింది. ఓకేనండి. నెక్స్ట్ వన్, వీళ్ళందరూ సెన్సస్లో వర్క్ చాలా బిజీగా ఉన్నారండి. యాక్చువల్గా నేను మన స్టూడియోకి ఒక ఏఎస్ఓ గారిని తీసుకొచ్చి ఈవెన్ జాబ్ ప్రొఫైల్ వీడియో కానీ లేకపోతే ఈ సెమిస్టర్ సిస్టమ్ ఇష్యూ ఏదైతే ఉందో ఇది కానీ మంచిగా ఒక వీడియో చేపిద్దాం అనుకున్నాను నేను. వీళ్ళందరూ సెన్సస్ వర్క్లో చాలా చాలా బిజీగా ఉన్నారు ప్రజెంట్. నేను రిక్వెస్ట్ చేస్తుంటే వాళ్ళు సార్ వేరే మామూలు టైంలో అయితే వచ్చేసేవాళ్ళం సార్, మీరు పిలవగానే మేము వస్తాం, దానికి ఏం ప్రాబ్లం లేదు. బట్ సెన్సస్లో చాలా బిజీగా ఉన్నారు సార్ ప్రజెంట్. ఈవెన్ నా ఫోన్ కూడా అప్పుడప్పుడు లిఫ్ట్ చేయట్లేదు, మళ్ళీ ఈవినింగ్ కాల్ చేస్తున్నారు ఆఫీస్ అయిపోయాక. లేదంటే నేను తీసుకొచ్చి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయించేవాడిని. అండ్ 6th వన్ అండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వాలిఫికేషన్ అండి. ఓకేనండి. నా దగ్గర ప్రూఫ్ కూడా ఉంది. నేను ఇప్పుడు జీవో కూడా మీకు నేను మీకు చూపిస్తాను. ఓకేనండి. ఏంటంటే ఇది ఇప్పటివరకు ఈవెన్ నేను ఇదివరకు వీడియోలో కూడా నేను చేయలేదండి. ఇదివరకు నేను చేసిన వీడియోలో కూడా ఈ 6th క్వాలిఫికేషన్ నేను చెప్పలేదు. ఓకేనండి. ఏంటో క్వాలిఫికేషన్ అంటే మీరు బీఎస్సీ
ఆర్ ఎనీ డిగ్రీ, ఓకేనండి, ఎనీ డిగ్రీ వితౌట్ స్టాటిస్టిక్స్, ఓకేనండి, ఎనీ డిగ్రీ వితౌట్ స్టాటిస్టిక్స్ కూడా ఎలిజిబిలిటీ ఉంది, ఓకేనండి. కొంచెం వినడానికి షాకింగ్గా ఉంది కానీ ఇది కరెక్ట్ అండి. కాకపోతే ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఏంటంటే ఎనీ డిగ్రీ వితౌట్ స్టాటిస్టిక్స్ అంటే ఎంపీసీ వాడు ఉన్నాడు, బీఎస్సీ ఎంపీసీ చదివిన స్టూడెంట్ ఉన్నాడు, వాళ్ళు ఎలిజిబుల్ అండి. ఎప్పుడు వీళ్ళు కంపల్సరీగా ఒక పీజీ చేసి ఉండాలి, ఆ పీజీలో స్టాటిస్టిక్స్ ఉండాలి. నేను ఇది ఎలిజిబిలిటీ కాదని చెప్పి అనుకున్నాను, నాకు రీసెంట్గా జీవో దొరికింది. సో చాలా మిస్లీడ్ చేశాను స్టూడెంట్స్ చెప్పి, గుర్తుపెట్టుకుని మరి ఆ ఫోన్ నెంబర్లో ఫోన్ చేసి మరీ చెప్పానండి, మీరు ఎలిజిబిలిటీ అంటే మీరు అప్లై చేసుకోండి అని చెప్పి. నేను ఇప్పుడు ఆ జీవో కూడా మీకు చూపిస్తాను. సో ఎనీ డిగ్రీ మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది ఎప్పుడంటే పీజీలో మీకు స్టాటిస్టిక్స్ ఉండాలి. అంటే మీరు సపోజ్ కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు, బీఎస్సీ ఎంపీసీ చదువుతాడు, లేకపోతే బీఎస్సీ ఎంపీసీఎస్ అవుతారు, వాళ్ళు ఇమీడియట్గా ఎంసీఏ చదువుతారు, ఎంసీఏలో స్టాటిస్టిక్స్ ఉంటుందండి, వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ ఇస్తారు, ఓకేనండి. ఆ జీవో ఏంటి అన్నది మీకు నేను చూపిస్తాను. దానికంటే ముందు మళ్ళీ చెప్తున్నాను, ఇది కూడా కాకుండా సెవెంత్ క్వాలిఫికేషన్ ఏంటంటే ఎనీ డిగ్రీతో సంబంధం లేదు, ఎనీ డిగ్రీ కాకపోతే మీకు స్టాటిస్టిక్స్ అని మీ మార్క్స్ మెమోలో ఉంటే చాలు, ఓకేనండి. స్టాటిస్టిక్స్ అని మీ మార్క్స్ మెమోలో ఉంటే చాలండి, మీకు రెడీ మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. మీకు స్టాటిస్టిక్స్ అని మార్క్స్ మెమోలో ఉండాలి. మీరు ఈవెన్ ఏ డిగ్రీ చేసినా సరే, బయో స్టాటిస్టిక్స్ చేస్తారు కొంతమంది, వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. మీ మార్క్స్ మెమోలో స్టాటిస్టిక్స్ ఉండి మీరు బీకామ్ అయినా బీఏ అయినా బీఎస్సీ అయినా సరే 1 సెమిస్టర్లో ఉంటే చాలు. ఏదైనా అప్డేట్ గవర్నమెంట్ నుంచి నాకు వస్తే కనుక, ఖచ్చితంగా డిపార్ట్మెంట్ నుంచి వస్తే కనుక ఖచ్చితంగా నేను అప్డేట్ చేస్తాను. బట్ ఈ క్వాలిఫికేషన్ అయితే ఫిక్స్ అండి. ఇది కాకుండా రీసెంట్గా గవర్నమెంట్ పోర్టల్లో ఒక ఎక్సెల్ మొత్తం వచ్చిందండి, మీరు కూడా చూసుంటారు. అది దాంట్లో ఏమిచ్చారు, ఏఎస్ఓకి ఎనీ బ్యాచులర్ డిగ్రీ విత్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ అని ఇచ్చారు, ఓకేనండి. అది ఫైనల్ కాపీ కాదండి, మీరేమి కంగారు పట్టకండి దాన్ని చూసి. అది ఫైనల్ కాపీ కాదు, అది సమ్మరీ కాపీ అంటారు దాన్ని. అంటే ఫస్ట్ ఒక క్వాలిఫికేషన్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతారు, ఆ సమ్మరీ చేస్తారు దాన్ని అండి. అంటే దీంట్లో ఇంకా ఏమి యాడ్ చేయాలి అనేది ఉంటుంది. సో లాస్ట్ ఫైనల్ కాపీలో ఏమొస్తుందంటే బ్యాచులర్ డిగ్రీ విత్ మ్యాథమెటిక్స్ ఆబ్లిక్ కంప్యూటర్ సైన్స్ ఆబ్లిక్ స్టాటిస్టిక్స్ ఆబ్లిక్ ఎకనామిక్స్ ఆబ్లిక్ కామర్స్ ఆబ్లిక్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అని ఇస్తారండి. ఇట్లా ఇస్తారు, ఓకేనండి. అది కూడా మీకు ఫైనల్ కాపీ తొందరలోనే మనకు వస్తుంది. అప్పుడు మీకు నేను ఎందుకు చెప్పాను అన్నది మీకు అర్థమవుతుంది. సో దాన్ని మీరు పట్టించుకోవద్దు, అది ఒక ఇనీషియల్ కాపీ సమ్మరీ కోసం పంపించారు డిపార్ట్మెంట్లో. సో అది పెద్ద రివైజ్ చేస్తారండి, అది పెద్ద విషయం ఏం కాదు. స్టాటిస్టికల్ ఆఫీసర్స్కి స్టాటిస్టిక్స్ గ్రాడ్యుయేషన్ లేకుండా పోస్టింగ్ ఎలా ఇస్తారండి? నేను స్టాటిస్టికల్ ఆఫీసర్స్ ఏఎస్ఓ పోస్టుల కోసం ఒకప్పుడు డిజిటల్ అసిస్టెంట్స్కి ఇస్తుంటే స్టూడెంట్స్ అందరినీ పిలిచి నేను సెక్రటరీకి వెళ్ళి అబ్జెక్ట్ చేస్తాను. మొత్తానికి ఎవరి వల్ల ఆగిందో తెలియదు కానీ మొత్తం జీవో క్యాన్సిల్ అయిపోయింది దేవుడి దయ వల్ల. తర్వాత ఉగాది జాబ్ క్యాలెండర్లో యాడ్ చేయండి అని చెప్పి స్టూడెంట్స్ అందరినీ పిలిచి రిప్రజెంటేషన్స్ చిరంజీవి గారు కానీ అలా అందరికీ మొత్తం లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు పిఎస్ కానీ సీఎం గారు పిఎస్ కానీ డైరెక్ట్గా పీయూష్ కుమార్ గారు ఉన్నారు ప్లానింగ్ డిపార్ట్మెంట్, వాళ్ళని కలిసాము. రోజంతా నిలబడి వెయిట్ చేసి మరీ ఇవ్వడం జరిగింది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, సో నేను అప్పుడు పిలిచినప్పుడు చాలా మంది స్టూడెంట్స్ ఎవరు రెస్పాండ్ అవ్వలేదండి. మన పోస్టులు వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నారు అన్నప్పుడు రెస్పాండ్ అవ్వలేదు. మన పోస్టులు జాబ్ క్యాలెండర్లో పెట్టరేమో రండి ఒక రిప్రజెంటేషన్ ఇద్దామో రెస్పాండ్ అవ్వలేదండి, ఓకేనండి. అయినా నాకేం కోపమే లేదండి మీ మీద. మీరు అందరూ చక్కగా చదువుకోవాలి, మీ జీవితంలో సెటిల్ అయితే 251 ఫ్యామిలీ సెటిల్ అయితే అంతకంటే ఆనందకరమైన విషయం ఏముంటుందండి. మొత్తానికి మన స్టాటిస్టిక్స్ చదువుకున్న స్టూడెంట్కి న్యాయం జరిగిందిగా. సో అది అయిపోయిందండి. బట్ ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఒకవేళ స్టాటిస్టిక్స్ లేకపోతే ఈసారి నేను ఎవరిని పిలవక్కర్లేదు, అందరూ వచ్చి మంగళగిరిలో ఉంటారు, సెక్రటరీలో ఉంటారు, ఓకేనండి. నిజంగా అలాంటిది ఏదైనా జరిగితే కనుక నేను ముందుంటానండి, మీరేం వర్రీ అవ్వద్దు. నేను ఎవరి ద్వారా వెళ్ళాలో నాకు మొత్తం ఛానల్స్ అన్ని తెలుసు, అసలు అలాంటి సిచ్యువేషనే రాదు, ఓకేనండి. స్టాటిస్టిక్స్ లేకుండా క్వాలిఫికేషన్ ఎలా ఇస్తారండి? అది అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్, అసిస్టెంట్ మ్యాథమెటికల్ ఆఫీసర్, అసిస్టెంట్ కంప్యూటర్ ఆఫీసర్ కాదండి, అది సమ్మరీ కాపీ. దాన్ని చూసి చాలా మంది స్టూడెంట్స్ నా టీం మెంబర్స్ ఫోన్ చేస్తున్నారు, సార్ స్టాటిస్టిక్స్ వల్ల ఎలిజిబిలిటీ లేదంట కదా అని చెప్పి, ఓకేనండి. అలా ఎప్పుడు మీరు కంగారు పడిపోవద్దు. సో నేను ఉండగా మీకు ఏమాత్రం కంగారు అవసరం లేదు. ఖచ్చితంగా ఫైనల్ కాపీ వచ్చిన తర్వాత మళ్ళీ వీడియో చేస్తాను,
ఇదే మాట మీకు మళ్ళీ నేను అప్పుడు గుర్తు చేస్తాను. ఇప్పుడు ఈ పర్టికులర్ 6th పాయింట్కి సంబంధించిన జీవో ఏదైతే ఉందో దీన్ని హై డిగ్రీ క్వాలిఫికేషన్ జీవో అంటారండి. హై డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నప్పుడు అంటే ప్రస్తుతం ఆ డిగ్రీలో ఆ పర్టికులర్ సబ్జెక్ట్ లేనప్పుడు అతను ఒకవేళ హై డిగ్రీ క్వాలిఫైడ్ అయితే ఆ హై డిగ్రీలో ఆ సబ్జెక్ట్ ఉంటే కనుక తన ఎలిజిబిలిటీగా తీసుకోవచ్చు అని సర్వీస్ కమిషన్ వారు జీవో రిలీజ్ చేశారు 2018లో. ఆ జీవోను బేస్ చేసుకుని 2019లో స్టేట్ టాపర్ అండి, స్టేట్ టాపర్ ఏఎస్ఓ, ఓకేనండి. ఆయన క్వాలిఫికేషన్ చెప్తే కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి. ఆయన క్వాలిఫికేషన్ ఆయన బిఈ ఎలక్ట్రానిక్స్ చేశారండి, బిఈ ఎలక్ట్రానిక్స్ చేశారు ఆయన, ఓకేనండి. బిఈ ఎలక్ట్రానిక్స్ చేసిన తర్వాత ఎంఏ ఎకనామిక్స్ చేశారంట. నాకు రీసెంట్గానే తెలిసిందండి ఇదంతా. అందుకే నేను అంతకుముందు కూడా గవర్నమెంట్ చెప్పాను పీజీ వాళ్ళు కాదండి డిగ్రీలో ఉండాలి, అది ఒకసారి కనుక్కోవాలని చెప్పాను. కంప్లీటెడ్గా ఎలిజిబిలిటీ లేదని చెప్పలేదు, ఒకసారి కనుక్కోవాలంటే ఆర్టీఏ వేయండి అని చెప్పాను ఆ స్టూడెంట్స్. బట్ రీసెంట్గా నాకు జీవో దొరికిన తర్వాత చాలా హ్యాపీ అనిపించింది. ఓకే పీజీలో స్టాటిస్టిక్స్ ఉన్నా పర్వాలేదు, వాళ్ళ ఎలిజిబిలిటీ ఉంటుందని చెప్పి. సో బిఈ ఎలక్ట్రానిక్స్ ఎంఏ ఎకనామిక్స్ చేశారండి నేను. ఆ ఎంఏ ఎకనామిక్స్లో స్టాటిస్టిక్స్ ఉంది, బిఈ ఎలక్ట్రానిక్స్ ఎలిజిబిలిటీ లేదు. కానీ పీజీలో హై క్వాలిఫైడ్ అయినా, మరి పీజీ చేశాడంటే హై క్వాలిఫైడ్ కదా, సో హై క్వాలిఫైడ్ అయినా కాబట్టి ఈ హై క్వాలిఫికేషన్తో అందులో స్టాటిస్టిక్స్ ఉంది కాబట్టి ఆయనకి ఏఎస్ఓ పోస్టింగ్ ఇవ్వడం జరిగిందండి. ఓకేనండి. ఇప్పుడు నేను మీకు జీవో చూపిస్తాను, జీవో చూపించిన తర్వాత జీవోలో మనకి ఏమి ఇచ్చారనేది కూడా మనం చూద్దాం. జీవో ఆంధ్రప్రదేశ్ సర్వీస్ కమిషన్ విజయవాడ వెబ్ నోట్. ఒకసారి ఏమి ఇచ్చారో క్లియర్గా చూడండి. In continuation to all recruitment notification which are issued recently in the month of December 2018, it is hereby informed that as per GO MS number 282, ఇది గుర్తుపెట్టుకోండి, ఇది మీరు సెర్చ్ చేసుకుంటే వచ్చేస్తుంది మీకు కూడా. మీకు ఈవెన్ జీవో నేను డిస్క్రిప్షన్లో పెడతాను, లింక్ చూసుకోండి. జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ జిఏడి డేటెడ్ 29/2003, ఓకేనండి. ఈ జీవో 2003లో ఇంప్లిమెంట్ చేశారు, 2018 నుంచి అప్లై చేయడం మొదలెట్టింది. అంటే 2018 నోటిఫికేషన్లో చేశారు, అందుకే 2019లో తనకు సెలక్షన్ ఇచ్చారు. నాట్ విత్ స్టాండింగ్ ఎనీథింగ్ కంటైన్డ్ ఇన్ ద ఆంధ్రప్రదేశ్ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ ఆర్ స్పెషల్ రూల్స్ ఆర్ ఎనీ అదర్ రూల్ గవర్నింగ్ ద పోస్ట్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్, ద క్యాండిడేట్ హూ పొసెస్ హయ్యర్ క్వాలిఫికేషన్ దాన్ ద ప్రిస్క్రైబ్డ్ క్వాలిఫికేషన్, అంటే అక్కడ ఇచ్చిన క్వాలిఫికేషన్ కంటే హై క్వాలిఫికేషన్ కనుక ఉంటే, అండ్ ద క్యాండిడేట్ విత్ హయ్యర్ క్వాలిఫికేషన్ వితౌట్ prescribed qualifications shall also be considered for selection along with the candidates who have the prescribed qualification only. అంటే దాని మీనింగ్ ఏంటంటే హయ్యర్ క్వాలిఫికేషన్ లో తనకి కనుక ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో స్టూడెంట్స్ వాళ్ళ క్వాలిఫికేషన్ సంబంధించిన క్వాలిఫికేషన్ తనకు ఉండుంటే హై క్వాలిఫికేషన్ లో పీజీలో వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది అని చెప్పి ఇవ్వడం జరిగిందండి. ఇది జీవో ఇచ్చారు, ఓకేనండి. ఇదిగోండి 11/1/2019 ఇచ్చారు. సో దీన్ని బట్టి చూస్తే మీకు డిగ్రీ ఏదైనా చదవండి, మీకు ఒకవేళ పీజీలో ఎంబీఏ కానీ ఎంసీఏ కానీ, కొంతమంది ఎంఏ ఎకనామిక్స్ చేస్తారు, బిఏ ఎకనామిక్స్లో స్టాట్ ఉండదు, ఎంఏ ఎకనామిక్స్లో కవర్ అవ్వచ్చు. కొంతమంది బీకామ్లో స్టాటిస్టిక్స్ ఉండదు, ఎంకామ్లో స్టాటిస్టిక్స్ ఉండొచ్చు. ఒకవేళ ఇక్కడ ఎవరికైనా 1 సెమిస్టర్ ఉందనుకోండి, మీకు ఒకవేళ పీజీ ఉంటే మీరు అసలు ఏమి దేనికి భయపడక్కర్లేదు, అక్కడ మీకు 1 ఇయర్ ఉంటుందిగా. మరి మీకు 1 సెమిస్టర్ ఉంటే ఎలిజిబిలిటీ లేదని చెప్పి బాగా వైరల్ అయింది కాబట్టి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు, ఓకేనండి. నేను ఎండ్ ఆఫ్ ద వీడియో మీకు నేను ఆడియో ట్రాక్ ఒకటి ఇంక్లూడ్ చేస్తాను ఈ వీడియోలో. ఆడియో ట్రాక్ కూడా వినండి. ఇప్పటికే నేను అది ఆల్రెడీ షేర్ చేయడం జరిగింది, మీ దాకా వచ్చి ఉండొచ్చు, రాని వాళ్ళు కూడా వినండి. సెమిస్టర్లో ఉన్నా సరే ఎలిజిబిలిటీ ఇస్తారు. మళ్ళీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ సోషల్ మీడియాలో కానీ వేరియస్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ మీరు చెప్తున్న క్వాలిఫికేషన్కి మీ దగ్గర ఏమైనా ఒక పర్టికులర్ ప్రూఫ్ ఉంటే కనుక అది ప్లీజ్ దాన్ని షేర్ చేస్తూ నాలాగా షేర్ చేస్తూ వీడియో చేయండి, మాకు చాలా హెల్ప్ అవుతుంది. నా దగ్గర కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా క్లారిటీగా వేరే ఉద్యోగం చేసుకోవడము, వేరే ఉద్యోగాన్ని ప్రయత్నించడం ఏదో చేస్తారు. మామూలుగా 1 ఇయర్ అన్నారు, మీకు 1 సెమిస్టర్ ఉంది కాబట్టి 1 ఇయర్ వేరు 1 సెమిస్టర్ వేరు అనే నాలెడ్జ్తో కనుక మీరు చెప్తుంటే కనుక ప్లీజ్ అది రెక్టిఫై చేసుకోండి. లేదు సార్ మీకే కాదు మీకంటే ఎక్కువ కాంటాక్ట్స్ ఉన్నాయి మాకు, సో ఆ కాంటాక్ట్స్ మీ క్వాలిఫికేషన్ నేను చెప్పాను అని ఏదైనా ఉంటే కనుక మీరు ప్రూఫ్ చూపించండి, చూపించి వీడియో చేయండి. పిల్లల్ని కన్ఫ్యూజ్ చేయొద్దు, చాలా ఇంపార్టెంట్ టైంలో ఉన్నారు వాళ్ళందరూ. ఈ టైంలో వాళ్ళని కన్ఫ్యూజ్ చేస్తే అది ఎక్కడికైనా వెళ్తారు. వాళ్ళు ఎప్పటి నుంచో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న పిల్లలు ఉన్నారు, చాలా పేద విద్యార్థులు ఉన్నారు.
సో ఇదంతా గుర్తుపెట్టుకొని మీరు వాళ్ళకి కరెక్ట్ గైడెన్స్ ఇవ్వండి. నాకు కూడా తెలిస్తే నేను కూడా మంచిగా కరెక్ట్ గైడెన్స్ ఇస్తాను. థ్యాంక్ యూ అండి. ఇది క్వాలిఫికేషన్ సంబంధించి. సో నేను ఇప్పటికీ ఈ వీడియో ద్వారా మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ ఇంకో వీడియో కూడా చేయబోతున్నానండి. ఆ వీడియోలో మన ఆన్లైన్ క్లాసెస్ ఎలా ఉంటాయి, ఆన్లైన్ క్లాసెస్ యొక్క షెడ్యూల్ ఎలా ఉంటుంది, మనం ఎలా ప్లాన్ చేసాము, అది నేను నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని కలుస్తాను. మీరు పవన్ స్టాటిస్టిక్స్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అండ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, 1 సెకండ్ అండి, వెరీ ఇంపార్టెంట్ పాయింట్, మీరు నా పర్సనల్ నెంబర్కి ఎవరు కాల్ చేయొద్దండి. ఓకేనండి, నేను ఆల్టర్నేటివ్ నెంబర్ ఇచ్చాను మీకు. సో ఆల్టర్నేటివ్ నెంబర్ ఇక్కడ ఉందండి. ఓకేనా, డిస్క్రిప్షన్లో కూడా మీకు ఆల్టర్నేటివ్ నెంబర్స్ ఇస్తాను. మీరు ఈ నెంబర్స్ కాల్ చేయండి. మీరు ఒకవేళ సాటిస్ఫై అవ్వకపోతేనే వాళ్ళకి చెప్తే నాకు కాల్ అరేంజ్ చేస్తారు. మీరు డైరెక్ట్గా నాకు కాల్ అరేంజ్ చేయొద్దు. నేను ఆ నెంబర్ కూడా చేంజ్ చేయలేను. ఓకేనండి, ఎందుకంటే ఆ నెంబర్తో చాలా లింకప్స్ ఉన్నాయి నాకు. కాబట్టి మీరు నా నెంబర్ డిస్టర్బ్ చేయొద్దు. ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నానంటే ఫోన్ రిసీవ్ చేసుకోవడం ఇష్టం లేక కాదండి, తీసుకున్నా సరే మీతో కంప్లీటెడ్గా మాట్లాడలేకపోతున్నాను నేను. ఎందుకంటే మనం ఆన్లైన్ క్లాసెస్కి రెడీ చేసుకోవాలి, దానికి సంబంధించిన మీకు టెస్టులు రెడీ చేసుకోవాలి, పీపీటీస్ రెడీ చేసుకోవాలి. నేను చాలా వర్క్ ఉందండి నాకు, చాలా బిజీ వర్క్లో ఉన్నాను నేను. దానివల్ల ఇన్నాళ్ళు మీతో చాలా హ్యాపీగా మాట్లాడినవాడిని, ఫ్రీగా మాట్లాడేవాడిని, ఇప్పుడు మాట్లాడలేకపోతున్నాను. ఓకేనండి, అందుకే మీకు చక్కగా మా టీం మెంబర్స్ని పెట్టుకున్నాను నేను. సో వీళ్ళకి కాల్ చేయండి, వీళ్ళు ఏ ప్రాబ్లం అయినా సాల్వ్ చేస్తారు. వీళ్ళు సాల్వ్ చేయలేనిది ఉంటే కనుక నేను వస్తానండి, నేను మాట్లాడతాను మీతో. కంపల్సరీగా నెంబర్ తీసుకుని మీకు నేను పర్సనల్గా మాట్లాడడం జరుగుతుంది. దయచేసి నాకు ఎవరు కాల్ చేయొద్దు, ఈవెన్ వాట్సాప్ కూడా పెట్టద్దు. ఈ 2 నంబర్లు ఎవరికి పెట్టినా సరే మీకు ప్రాబ్లం ఏమి ఉండదు. థ్యాంక్ యూ అండి. డౌన్లోడ్ ద పవన్ స్టాటిస్టిక్స్ యాప్ అండి. ఈ పవన్ స్టాటిస్టిక్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పండి. నమస్తే రావు గారు. సార్, ఇప్పుడు యాక్చువల్గా ఒక సెమిస్టర్లో ఉన్నా సరిపోతుంది సార్. నాకు బీటెక్ కంప్యూటర్ సైన్స్లో సెకండ్ సెమిస్టర్లోనే ఉన్నది ప్రాబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్, దాని మీదే ఇచ్చారు. మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఎస్ఓ కానీ లేకపోతే మనకి 3 లెవెల్ వెరిఫికేషన్ ఉంటుంది. అక్కడ 3 లెవెల్ వెరిఫికేషన్లో కింద వాళ్ళు ఏమైనా క్వెరీ రాసినా కూడా అక్కడ డిప్యూటీ సెక్రటరీయో ఎవరో ఒకరు ఫైనల్ వెరిఫికేషన్ దగ్గర మనకి ఓకే చేసేస్తారు. అది మనకి అంటే అక్కడ వాళ్ళు ఎందుకు చిన్న క్వెరీ రేజ్ చేస్తారంటే, వాళ్ళు ఆ పర్టికులర్ నోటిఫికేషన్లో ఇచ్చిన ఎలిజిబిలిటీని ప్రాపర్గా ఇంటర్ప్రిట్ చేయలేక వాళ్ళకి ఏమైనా డౌట్ ఉంటే చిన్న క్వెరీ రాసిస్తారు. అక్కడ ఫైనల్గా డిఎస్ గారు వచ్చి అదేమో క్లియర్ చేసేస్తారు. మనకి ఒక సెమిస్టర్ ఇచ్చాడు కదండి సార్, అక్కడ అది కూడా చెప్పారు. అదే క్వెరీ రాసినప్పుడు నేను సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు అదే క్వెరీ మనకి ఏఎస్ఓ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, తర్వాత ఎస్ఓ, తర్వాత ఏఎస్ 3 లెవెల్లో ముగ్గురు మన సర్టిఫికేట్ వెరిఫై చేస్తారు. నాది ఏఎస్ఓ మేడం గారు ఏం పెట్టారంటే చిన్న క్వెరీ రాశారు, ఇతనికి ఒక సెమిస్టర్లోనే ఉంది అని రాశారు. రాసి ఇలాగ చిన్న లైన్ ఏదో రాశారు. తర్వాత లాస్ట్కి డిఎస్ గారు వచ్చారు అనమాట. వాళ్ళకి ఏమైనా డౌట్ ఉందో మళ్ళీ డిఎస్ ముందు పెడతారు లాస్ట్లో. డిఎస్ గారు వచ్చి డిఎస్ గారు ఆమెను పిలిపించారు, ఎవరైతే ఆ క్వెరీ రాశారో ఆమెను పిలిపించి, ఇతనికి ఒక సెమిస్టర్లో ఉంది కదా, ఆ సర్టిఫికేట్లు అడిగారు, అతను చూపించాను. ఇతనికి ఒక సెమిస్టర్లో ఉంది కదా, యూనిట్ ఆఫీసర్ రూల్స్ ప్రకారం 1 ఇయర్, దట్ డజంట్ మీన్ దట్ ఎంటైర్ ఇయర్ లో ఉన్నట్టు కాదు. ఒకప్పుడు 1 ఇయర్ సిస్టమ్ ఉండేది కాబట్టి ఆ విధంగా ఇచ్చేవారు. ఇప్పుడు ఒక సెమిస్టర్ లో ఉంటే అది ఆ ఇయర్ లో ఉన్నట్టే. సో యూనిట్ ఆఫీసర్ మనకి ఎలిజిబిలిటీ ఇచ్చినప్పుడు మనం ఆపడానికి లేదని చెప్పేసి ఆమె చేతే ఆ క్వెరీ ఇలాగా కొట్టించేశారు. మాకేమో ఎలిజిబిలిటీ దీనికి ఇచ్చేసారు, మీకు పోస్టింగ్ ఇచ్చేసారు. అదే మాకేమో మాకు ఆ రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది. సెలక్షన్ లిస్ట్ లో మా పేరు ఉంది. ఓకే ఓకే. ఇప్పుడు ఎక్కడ సార్ చేస్తున్నారు? నేను కోటబొమ్మలో చేస్తున్నానండి. కోటబొమ్మాలి, శ్రీకాకుళం. కోటబొమ్మాలి, ఓకే, శ్రీకాకుళం. ఓకే ఓకే ఓకే. నైస్ సార్, నైస్ సార్. అదే పిల్లలు పాపం చాలా డౌట్ పడుతున్నారు. లేదు సార్, యాక్చువల్గా నాకు కూడా ఒక చేదు అనుభవం ఎదురైంది కాబట్టి చెప్తున్నాను. నేను 2016 నోటిఫికేషన్కి అప్లై చేశాను. అప్పుడు ఇది ఉండేది, ప్రిలిమ్స్ ఉండేది. ఆ ప్రిలిమ్స్ రాశాను, బాగానే వచ్చింది. కానీ అప్పుడు వైవిఎస్టి సాయి అన్న అతను సెక్రటరీ ఉండేవారు. నేను అతనికి మెసేజ్ పెట్టాను. అప్పట్లో నేను ఆదిలాబాద్లో ఉండేవాడిని లేండి. ఓకే అండి. ఆదిలాబాద్లో ఉండేవాడిని, మా వైఫ్ జాబ్ రీచ్ అక్కడ ఉండేవాడిని. అప్పుడు నేను వైవిఎస్టి సాయికి క్వెరీ ఒకటి పేరు రాశాను, సార్ నాది బీటెక్ కంప్యూటర్ సైన్స్, నాకేమో స్టాటిస్టిక్స్ ఒక సబ్జెక్ట్ ఒక సెమిస్టర్లో ఉంది, ఆమె ఎలిజిబుల్ అంటే యూఆర్ నాట్ ఎలిజిబుల్ అని కొట్టాడు. సో నేను ఇప్పుడు మెయిన్స్ రాయలేదు. తర్వాత ఇప్పుడు వేరే ఎగ్జామ్స్ ఏవో ప్రిపేర్ అయిపోయాను, కానీ అప్పుడు రాయలేదు. కానీ అందుకు నేను అదే దెబ్బతో 2019 నోటిఫికేషన్ కూడా మరి అలాగే ఎలిజిబిలిటీ లేదని అప్లై చేయలేదు. అప్లై చేయకపోతే 2019లో మా ఫ్రెండ్ ఒక అతను నాలాగే బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఉన్నవాడు స్టేట్ ఫస్ట్ వచ్చింది.
అతను చెప్పాడు అనమాట. అంటే ఫ్రెండ్ అంటే నాకు 2019 సచివాలయం టైంలో పరిచయం అతను. ఓకే ఓకే అతను చెప్పాడు, అన్న మనకి ఎలిజిబిలిటీ ఉంది బ్రదరు, మీరు రాయండి అంటే, అప్పుడు ఆ నెక్స్ట్ నోటిఫికేషన్ 21లో ఆ రెసిడ్యూల్ పోస్టులు పడినప్పుడు నేను రాశాను సార్. ఓకే ఓకే ఆ, చాలా మంది తెలియక అప్లై చేయరు అండ్ కొంతమంది మిస్గైడ్ అవడం వల్ల, ఇప్పుడు చూడండి నేను ఆ రోజు వైవిఎస్టీ సాయి కనుక్కోకుండా మా సీనియర్లను ఎవరినో కనుక్కుంటే నేను మెయిన్స్ రాసేవాడిని అప్పుడే. అవునవును. సో ఇప్పుడు చాలా మంది ఏమవుతుందంటే misguide అవుతున్నారు. యూట్యూబ్ లో ఈవెన్ ఈ ఏఎస్ఓ కోచింగ్ ఇచ్చే కొంతమంది ఫ్యాకల్టీస్ కూడా మీకు 1 year ఉండాలి, 1 semester కాదు, 1 semester ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ కాదు అని చెప్పేస్తున్నారు వాళ్ళు డైరెక్ట్. అందుకే నాకు ఎవరైనా అది ఉంది ఇది ఉంది అంటే నేను ఫస్ట్ వాళ్ళని ఏం అడుగుతున్నానంటే మీ యొక్క సిఎంఎం పెట్టండి అని అడుగుతున్నాను. ఎందుకంటే సిఎంఎం పెడితేనే క్లారిటీ ఉంటది. సిఎంఎం అంటే కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమోలో ఏదో ఒక సెమిస్టర్ లో స్టాటిస్టిక్స్ అనే సబ్జెక్ట్ కనిపిస్తుందంటే ఇచ్చేస్తారు. మీకు నేను మన యొక్క స్క్రీన్ షాట్ కూడా పెడతాను చూడండి. ఎలిజిబిలిటీ అంటే స్టాటిస్టిక్స్ ఉండాలి, ఒకవేళ మ్యాథ్స్ కానీ కంప్యూటర్స్ డిగ్రీ ఉంటే అందులో ఏదో ఒక ఇయర్ లో స్టాటిస్టిక్స్ ఉంటే సరిపోద్ది. ఇయర్ డస్ నాట్ మీన్ దట్ ద సబ్జెక్ట్ షుడ్ స్పాన్ బోత్ సెమిస్టర్స్. ఇట్ ఈస్ ఇనఫ్ ఇఫ్ ఇట్ ఈస్ ఈవెన్ ఇన్ 1 semester అయినా సరిపోతుంది. ఈవెన్ ఇప్పుడు బీకామ్ వాళ్ళు కూడా ఒకప్పుడు ఇయర్ సిస్టమ్ ఉంది కానీ ఇప్పుడు బీకామ్ వాళ్ళు కూడా సెమిస్టర్ సిస్టమ్ లోకి వచ్చేసారు సార్. ఒక్క సెమిస్టర్ లో ఉంటే సరిపోతుంది అది. ఓకే సార్, నాకు క్లారిఫికేషన్ కోసమే చేశాను. ఓకే మీకు మీ పరంగానే చెప్పిస్తే వాళ్ళకి క్లారిటీ వస్తుంది కదా. లేదు సార్, యాక్చువల్ గా మంచిది. ఎందుకంటే ఈ విధంగా లాస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను కూడా ఒకప్పుడు లాస్ అయ్యాను కాబట్టి మీ వల్ల కొంతమంది ఉపయోగపడతారు. ఇప్పుడు నేను చెప్తే ఏంటంటే ఏదో బిజినెస్ పర్పస్ లో చెప్తున్నాను అనుకుంటాను. లేదు అవునులేండి. చాలా మంది ఇప్పుడు ఎవరైనా కోచింగ్ ఇచ్చేవాళ్ళు కానీ యూట్యూబ్ పీపుల్ కానీ ఇటువంటివి చెప్తే వాళ్ళందరూ ఏంటంటే వీళ్ళకి అడ్మిషన్స్ కోసం చెప్తున్నారేమో అనుకుంటారు. ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు చెప్తే వాళ్ళకి క్లారిటీ ఉంటుంది. నేనే పెద్ద స్టాండింగ్ ఎగ్జాంపుల్ అండి. నాకు ఒక మీరు ఎఫెక్ట్ అయ్యారు కాబట్టి మీరు స్ట్రాంగ్ గా చెప్పగలుగుతున్నారు. థ్యాంక్ యూ అండి. సెన్సస్ లో ఉన్నారా? సెన్సస్ స్టార్ట్ అయింది కానీ ఇంకా మాకు అఫీషియల్ గా టెక్నికల్ అసిస్టెంట్ ఇవ్వలేదండి. చూద్దాం. ఓకే ఇవ్వకపోయినా మాకు వర్క్ ఉంటదిలేండి. కాకపోతే ఇప్పుడు మేము ఓవర్ బర్డెన్ అండి. ఇప్పుడు 2 మండల్స్ ఆల్రెడీ ఉన్నాయి మాకు డెస్క్ వర్క్ లోనే. సరే సార్, అయితే ఆఫీస్ లో మళ్ళీ చేస్తాం సార్. The first step towards achieving your dreams is having the right coach. Get the best education with Bhavan Statistics and make your statistics related dreams come true. Download the app now.